ఓకే, చిరంజీవి గారి న్యూ లుక్ వచ్చింది. బ్లాక్ షర్ట్, టీ షర్ట్తో, బ్లాక్ స్పెట్స్తో. ఎలా అనిపించింది ఆ లుక్? చూసారా మీరు? చూశాను. చాలా 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 యాంగర్గా కనిపిస్తున్నారు. ఒక 20-25 ఇయర్స్ బాయ్లా ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారు. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా అంత అందంగా లేరు, కానీ ఇప్పుడు మాత్రం చాలా గ్లామరస్గా చాలా బాగున్నారు. అది మూవీ విశ్వంబర అనుకుంటా, విశ్వంబర లుక్ అనేది. అవునండి. సో చాలా బాగున్నారు. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారి సినిమాల్లో ఖైదీ ఒకటి ఉంది, ఓల్డ్ మూవీస్లో. ఇప్పుడు మొన్న వచ్చిన వాటిలో ఠాగూర్ ఒకటి ఉంది, అవినీతి పరిపాలనలో. తర్వాత వచ్చిన దాంట్లో మొన్న వాల్తేరు వీరయ్య, తర్వాత డాడీ. ఇక ఉన్నాయి ఆయన సినిమాలు చెప్పుకోవడానికి లెక్క చెప్పలేవు, చాలా ఉన్నాయి. ఆయన పక్కన చాలామంది హీరోయిన్లు నటించారు కదా, ఏ హీరోయిన్ మీకు బాగా అనిపించింది? అంటే రాధిక, విజయశాంతి, మాధవి గారా? మాధవి గారు బాగా చేస్తారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో ఉన్నారు కదా, మన శ్రీయ గారు ఒకళ్ళు ఉన్నారు, ఆమె కూడా ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు న్యూగా వస్తున్న వాళ్ళల్లో మన కీర్తిశేషులైనటువంటి ఎవరు, మన ఆర్తి అగర్వాల్ గారు ఉన్నారు, ఆమె కూడా మంచి బాగా నటించారు అతనితో పాటు. తర్వాత సోనాలి బింద్రే గారు అయితే చాలా 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 బాగా చేశారు యాక్షన్. ఆమె ఉన్నారు, ఆమె ఇంకా బాగుండాలి, హెల్త్ కోలుకున్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క రకమైనటువంటి యాక్షన్లతో బాగా చేశారనమాట. సోనాలి బింద్రేతో చేసిన సాంగ్ గుర్తుందా మీకు? ఏ సాంగ్ చెప్పండి అది. ఎందుకు లేవండి, ఇంద్ర సినిమాలో చేశారు కదా, సింహ సింహ రే సింహ సింహ రే రాధే గోవింద కృష్ణ, బాగుంది కదా. దాయి దాయిదామా అన్నీ ఇంకా ఉంటాయి. ఇక స్టెప్ ఇంకా ఎవర్ గ్రీన్ కదా, అది స్టెప్పులు. మరి స్టెప్పులకే కదా వచ్చింది మరి మన అవార్డు మన మెగాస్టార్ గారికి. ఆయన ఇంద్ర సినిమా తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ సినిమా సరిగా ఏమీ చేయలేదు. వాల్తేరు వీరయ్య అంటే డిఫరెంట్ సినిమాలో చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు విశ్వంబర వస్తుంది. ఆ విశ్వంబర టాక్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? విశ్వంబర టాక్ అంటే కొంచెం చూడాలి. ఇక నాకు కూడా అంత ఐడియా అయితే లేదు. నేను కూడా షెడ్యూల్కి వెళ్ళాను, నేను కూడా షూట్లో పాల్గొన్నాను. బయట అయితే అంత టాక్ అయితే అంత పబ్లిసిటీ అయితే ఏం లేదు విశ్వంబర. ఇంకా ఏం లేదు. అది మరి సంక్రాంతి రిలీజ్ ఉంది కదా. సంక్రాంతి కాదు, సమ్మర్కి ఇచ్చారు. సమ్మర్కి ఉందా? సంక్రాంతికి అన్నారు. సంక్రాంతికి లేదా? సరే, సమ్మర్ కంటే ఇంకా చాలా టైం ఉంది కదా. దాన్ని బట్టి ఇక మరి ఏమేమి మార్పులు చేర్పులు చేస్తారో షూటింగ్లో, మరి ఇతను ఇంకా ఎంత అందగాడిని చేస్తారో చిరంజీవి గారిని. అబ్బా, నిజంగా చెప్పాలంటే చాలా అందంగా ఉన్నారండి. ఒక ఫోటో ఇస్తారేమో కనుక్కోండి, వెళ్ళి దిగొస్తాను ప్రస్తుతానికి. నేను చాలా బాగున్నారు. ఎప్పుడో 24 ఏళ్ల క్రితం దిగాను అతనితో నేను ఫోటో, గీతా ఆర్ట్స్లో. మళ్ళీ ఇంతవరకు దిగలేదు. ఏదైనా ఒకటి అవకాశం ఇస్తే, మొన్న షూటింగ్లో కూడా లేరు ఆయన. ఉన్నట్టయితే ఇచ్చేవారే ఫోటో, స్టిల్ ఇచ్చేవారే, కానీ లేరు. లేని దాని మీద ఏంటంటే మిస్ అయిపోయాము. కాకపోతే ఇప్పుడు వచ్చేది కూడా ఇప్పుడు వీటిలన్నింటినీ బ్రేక్ చేసేది అనుకుంటున్నాను నేను. 6 months ఆఫ్టరే రిలీజ్ అయినా ఇప్పుడు షూటింగ్లో ఉన్నా కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలకు అన్నిటికంటే కూడా బ్రేక్ చేసిద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక ఇంద్రానే కానీ, ఒక డాడీనే కానీ, తర్వాత ఒక మరి వచ్చిన వాల్తేరు వీరయ్యనే కానీ, తర్వాత మొన్న ఒకటి ఏదో వచ్చింది ఈ రైతుల గురించి, డబుల్ నటించారు. 150 ఖైదీ నెంబర్ 150నే కానీ వీటిలన్నిటినీ బ్రేక్ చేసిద్ది అనుకుంటున్నాను. ఇతను కొంచెం సినిమాలు తగ్గించారు కదా, ఇప్పుడు తగ్గించిన దాని మీద అతను ఆలోచించి ఆచితూచి స్టోరీలను ఎంచుకొని మరి తీసుకుంటున్నారు కదా. దాని మీద ఇప్పుడు వచ్చేది కూడా చేయొచ్చు మ్యాక్సిమం. నేను మొన్న ఇది బ్రేక్ చేసిద్దని చెప్పాను, ఏది మన పుష్ప 2 బిఫోర్ రిలీజ్. అలాగే ఇది కొంచెం బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది కూడా వీటిలన్నిటిని మించి బ్రేక్ కొట్టచ్చు, అలా కూడా ఉండొచ్చు. అందరూ పుష్పకి ఆ మెగా ఫ్యామిలీకి ఏ ఉందని చెప్పేసి ఆర్జీవీ వాళ్ళందరూ ఎంతోమంది ఏ అంటున్నా, బయట మాట్లాడుకుంటున్నా సరే, చిరంజీవి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన పెద్దగా ఏం పట్టించుకోవాలంటే ఉన్నట్టే, అసలు ఫ్యామిలీలో ఈ గొడవలు ఏమి లేనట్టయినా ఉన్నట్టు అనుకుంటున్నారు మీరైతే? ఉన్నా కానీ వాళ్ళు ఎందుకు బయటపడతారండి? వాళ్ళల్లో వాళ్ళు ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు. దగ్గర ఇప్పుడు ఒక 40 ఏళ్ల బట్టి ఆయన సినిమా చరిత్ర ఉంది. తర్వాత ఒక 40 ఏళ్ల బట్టి వాళ్ళ రిలేషన్షిప్ ఉంది. మరి సురేఖ మేడం పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మరి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకే కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీకే కానీ బంధుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు రాని ఇవన్నీ కలిపి ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంత మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎవరైనా కానీ, ఈ ఆర్జీవీ గారే కానీ, మిగతా వాళ్ళే కానీ, ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యామిలీల గురించే కానీ, వాళ్ళ గతాల గురించే కానీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు కలిసిపోతారు. అంతేగాని వీళ్ళ హడావుడి ఏంటి బయట, వీళ్ళ హవా ఏంటి బయట, ఇదేం అర్థం కావట్లేదు. ఉంటుందేమో, ఎన్నాళ్ళు బట్టి లేదు, ఇక మీద రావచ్చేమో, రాకపోవచ్చేమో.
అంతేగాని రావాలని కోరుకుంటున్నారా లేకపోతే రావద్దని కోరుకుంటున్నారా, లేకపోతే ఎవరికి వాళ్ళు ఫ్యామిలీలలో విడిపోవాలని కోరుకుంటున్నారా? చిరంజీవి గారి ఫ్యామిలీ ఏనాడైనా విడిపోయినా? నాగేంద్రబాబు గారే కానీ, చిరంజీవి గారే కానీ, మన పవన్ కళ్యాణ్ గారే కానీ, చిరంజీవి గారే కానీ విడిపోయారా? విడిపోలేదు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరైనా విడిపోయారా? విడిపోలేదు. అటువంటిది వీళ్ళకి ఎందుకంత అతి ఉత్సాహం? పోనీ మన సురేఖ మేడం గారే కానీ, అల్లు అరవింద్ గారే కానీ విడిపోయారా? విడిపోలేదు. అటువంటిప్పుడు వీళ్ళకి ఎందుకంత అతి ఉత్సాహము? మరి ఏం కోరుకొని ఇటువంటి రూమర్స్ని మరి ప్రజల్లోకి తీసుకొస్తున్నారో, మరి ఇటువంటి మెసేజ్ల వలన సభ్యసమాజం ఏం నేర్చుకుంటుందని కోరుకుంటున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళ మధ్య ఏమీ లేవనుకుంటున్నాను. ఉన్నా కానీ వాళ్ళు సర్దుకుంటారు. వీళ్ళంతా హైట్ చేసి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుటుంబాల గురించి మనకు అనవసరం కదా. సినిమా 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 సినిమాయే లైఫ్, సినిమాయే ఇది. ఓకే, థ్యాంక్ యూ.